సోదము సంతోషమైన వార్త. అదేవిధంగా ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా మరి సాయంకాల ప్రార్థనకు అందరికీ కూడా ఆహ్వానిస్తామని దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. మరి మహారాష్ట్ర ప్రాంతంలో ఒక కోవిడ్ హాస్పిటల్లో మరి ఆక్సిజన్ ఫిల్ చేస్తున్న సమయంలో, ఆక్సిజన్ లీక్ అయిన సమయంలో అర్ధగంట సేపు మరి ఆక్సిజన్ అక్కడ లీక్ చేయడము, 22 మంది చనిపోవడం నిజంగా బాధాకరమైన వార్త. మరి వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందించబడుతున్న ఆ కోవిడ్ హాస్పిటల్లో మహారాష్ట్రలో అధికంగా మరి పాజిటివ్ కేసులు వస్తున్న సమయంలో మరి మహారాష్ట్ర ప్రాంతంలో మరి వెంటిలేటర్ ద్వారా మరి చికిత్స పొందుతున్న బిడ్డలు మరి ఆక్సిజన్ లీక్ అయిన సమయంలో అర్ధగంట సేపు ఆక్సిజన్ లీక్ జరగడం వల్ల 22 మంది చనిపోయినారు. దేవుని బిడ్డలారా, నిజంగా ఒక దిగు దేశమంతా కూడా మరి బాధపడుతున్న సమయంలో, ఈ యొక్క సమయంలో మరి అలాంటి సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి ప్రస్తుతము ఆక్సిజన్ ఎంతగానో అవసరం ఉన్నది. మరి ఆక్సిజన్ ఎంతగానో రాష్ట్రాలకు అది అవసరం ఉన్న సమయంలో ఈ రీతిగా లీకేజ్ కావడము, మరి 22 మంది చనిపోవడము నిజంగా అది చాలా బాధాకరమైన సంఘటన. మరి చనిపోయిన వ్యక్తులకు వారి ఆక్సిజన్లో మరి చివరి క్షణాలలో ఉన్నప్పుడు వాళ్ళకు ఆశ ఉన్నది. దేవుని యొక్క మహాకృపను బట్టి వారు స్వస్థత పొందుతారనేసి ఎంతో మంది ఆశతో నిండొచ్చు. ఆ సమయంలో మరి ఆ రీతిగా మరణం పొందడము నిజంగా బాధాకరమైన వార్త. దేశానంతా కూడా కదిలించేసింది. 22 మంది మరి ఆక్సిజన్ అందుకుంటా అర్ధగంట సేపులో మరి ఆక్సిజన్ వరకు అందుకుంటా 22 మంది మహారాష్ట్రలో ఒక కోవిడ్ హాస్పిటల్లో చనిపోవడము, ఇది దేశానికి కూడా చాలా బాధాకరమైన మార్పు. దేవుని బిడ్డలారా, మరి ఆక్సిజన్ ఎంతగానో కొరత ఉన్నది. ప్రతి రాష్ట్రంలో మరి కోవిడ్ పేషెంట్స్ వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ పొందుతూ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి కోవిడ్ హాస్పిటల్ కూడా ఆక్సిజన్ చాలా అవసరం ఉన్న సమయంలో మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి నానా విధాలు ప్రయత్నం చేస్తూ మరి ట్రైన్ల ద్వారా ఆక్సిజన్ తెల్ల రాష్ట్రాలకు పంపిస్తుండగా మరి ఆక్సిజన్ అక్కడ ఇక్కడ పొరపాటు అయితే తెలియదు, కానీ అర్ధగంట సేపు లీకేజ్ అయినప్పుడు మరి 22 మంది వెంటిలేటర్ దగ్గర తీసుకున్న బిడ్డలు చనిపోవడము నిజంగా బాధాకరము. వారి కుటుంబానికి మరి వారి బంధువులకు నేను కూడా వారికి సంతాపం తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క సమయంలో, ఈ సాయంకాల సమయం ప్రార్థన సమయంలో వెంటిలేటర్ ద్వారా ఎంతోమంది మరి పేషెంట్స్ కోవిడ్ హాస్పిటల్లో మరి ఆ శ్వాస అందకుండా చనిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం చూసినట్టయితే ఆదికాండంలో దేవాది దేవుడు సమస్తము 6 రోజుల్లో నిర్మించిన తర్వాత మానవుని నిర్మించినప్పుడు తన చేతుల నుంచి మానవుని నిర్మించాడు. దేవుని బిడ్డలారా, తన నాసిక రంధ్రంలో జీవాత్మను దినప్పుడు మరి ఆదాము అవడం జరిగింది. మనము ఈరోజు ఏ రీతిగా జీవిస్తున్నామో, ఏ రీతిగా ఇంతవరకు సజీవులుగా ఉన్నామంటే ఆయన ఉచితమైన కృపనే. మనం చూస్తూ ఉన్నాము ఆక్సిజన్ ఎంత అవసరంతో ఉన్నదో ఈ సమయంలో మరి కోవిడ్ పేషెంట్లకు హాస్పిటల్లో మనం పుట్టినది మొదలుకొని నేటి వరకు దేవుని మా కృపపచి అనుగ్రహించిన ఉచితమైన ఆయన కృప చేత ఈ గాలిని పీలుస్తూ మనం జీవిస్తూ ఉన్నాము. మన కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో జీవిస్తున్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట ఈ సాయంకాలం తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతో ధనముని ఎన్నో లక్షల రూపాయలు ఉన్నా కానీ వారి ప్రాణాలను వారు కాపాడుకోలేక మరి లోక ప్రయాణాన్ని తీర్చుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మనం అందరం కూడా ఈ ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి మానవుడి కూడా దేవుడు నిగ్రహించిన ఈ గాలిని పీలుస్తూ మరి ఆయన ఉచితమైన కృపతో ప్రతిరోజు మనం చూడగలుగుతా ఉన్నాము. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అనేదా ఒకసారి మన జీవితాలను మనం పరీక్షించుకుంటాము. ప్రతి ఉదయకాలను మనం లేవగలుగుతున్నామంటే ఆయన కృపనే. మరి ప్రపంచమంతా కూడా ఈరోజు మానవుడు తన ఉచితమైన కృప చేత ఆ గాలిని పీలుస్తూ జీవిస్తూ ఉన్నాడు. మరి ఇంత సమయంలో చూస్తూ ఉన్నాము కోవిడ్-19లో మరి
అనేక మంది ఆ ఒక గాలి వారికి దొరకకుండా, మరి ఆక్సిజన్ దొరకకుండా చాలా మంది చనిపోతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. మరి దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు మనం సజీవులెక్కలు పెట్టిన దేవుడికి మనం ఏమిస్తున్నామో, మనం దేవుడికి లోబడి జీవిస్తున్నామా లేదా ఒకసారి మన హృదయాలను మనం పరీక్షించుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే నిర్గమకాండము 14వ అధ్యాయంలో మరి మోషే ప్రజలను నడిపిస్తున్న సమయంలో, మరి ఆ సమయంలో చూసినట్టయితే ఒక దిక్కు ఎర్ర సముద్రము వెనుకల ఫరో సైన్యము, మరి ఫరో సైన్యం వెనుకల వస్తున్నప్పుడు మరి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా భయంతో వణుకుతో దేవుని వైపు చూసినట్టుగా చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. నిర్గమకాండం 14వ అధ్యాయము 10 నుంచి 14 వచ్చిన వరకు ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాము. నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం నుంచి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. దేవుని బిడ్డలారా, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ప్రస్తుత కాలంలో ఈ కోవిడ్-19లో 2023 సంవత్సరంలో మరి కోవిడ్ భారతదేశంలో రోజుకు లక్షల కొద్ది పాజిటివ్ కేసులు వస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మనం చేయవలసిందే ప్రార్థన ఒకటే. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఇశ్రాయేల్ ప్రజలు వారు ప్రయాణం వెళ్తూ ఉన్నారు. ముందు చూస్తే సముద్రం ఉంది, వెనుక చూస్తే ఫరో సైన్యం ఉన్నది. ఇశ్రాయేల్ ప్రజలకు ఒకటి గుర్తొచ్చింది దేవుని బిడ్డల ఆ సమయంలో. ప్రభు యేసు క్రీస్తుని దేవాది దేవుని గుర్తు చేసుకున్నారు. మనం కూడా ఈ కష్టకాలంలో శ్రమకాలంలో మనం ప్రయాణం చేస్తుండగా మనం గుర్తు చేసుకోవలసింది దేవాది దేవుని. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని బతిమాలుకున్నాలి దేవుని బిడ్డలారా. మరి దేవుని సన్నిధికి దూరంగా వెళ్తుంటే మనం చూస్తూ ఉన్నాము ప్రతిరోజు మరి వింత విషయాలు. దేశ నాయకులు కూడా చాలా మందికి పాజిటివ్ రావడము, మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారు కూడా మరి పాజిటివ్తో కోరికల్లో ఉండడము, ఇవన్నీ కూడా దేనిని మనకు కనిపిస్తున్నాయంటే ఆ యేసయ్య రాకడ సమీపంలో ఉన్నది. మరి ఈ సంవత్సరం చూస్తూ ఉన్నాము గాలి పీలిస్తే కూడా మరి పాజిటివ్ కేసులు వస్తున్నాయనేసి, ఒకవేళ కండిషన్తో లేదా ఒకవేళ నీళ్ళతో కూడా మరి వైరస్ వస్తే మనం ఏం చేయగలుగుతామో అవి రాకముందే దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళని ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో బతిమాలుకున్నట్లయితే మనం విడుదల పొందగలుగుతాం. దేవుని బిడ్డలారా, విడుదల పొందుకోగలుగుతాము. మరి ఈరోజు చూస్తూ ఉన్నాము మరి దినదినము గడువులకు చాలా కష్టంగా ఉంటాయి. ఎక్కడ చూసినా భయంతో వణుకుతో మానవుడు జీవిస్తున్న సమయంలో దేవాది దేవుని ఉచితమైన కృప చేత గాలిని నీరుని మనం దేవుడు అనుగ్రహించినప్పుడు ఈరోజు మనం సజీవులు ఎక్కడ ఉన్నాము. మరి కోవిడ్-19 పేషెంట్స్ చూసినట్టయితే ఆక్సిజన్ కొలత వల్ల అనేక మంది ప్రాణాలు పెడుస్తూ ఉన్నారు. ఇంతవరకు దేవుడు మనం కాపాడిన దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతూ ఉన్నాము. ఒకసారి హృదయాన్ని పరీక్షించుకో దేవుడు బిడ్డలారా. ఇక్కడ చూస్తుంటే ఫరో సమీపించుటగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులను తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. దేవుడు బిడ్డలారా, మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన విశ్వాసంతో దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మరి ఐగుప్తు బానిస బ్రతుకుల నుంచి విడిపించి మోషేను నాయకుడిగా ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలను ఆ అరణ్యం నుంచి నడిపిస్తున్న సమయంలో మరి ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు వారు భయంతో మిక్కిలితో మరి భయపడుతూ వణుకుతూ మొదటిగా వారు చూస్తున్నారు దేవుణ్ణి. మనం కూడా మన కష్టాలలో, మన శ్రమలలో, మన బాధలలో, ఈ పాజిటివ్ కేసులలో ఉన్నప్పుడు మొదట మనం దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి దేవుడిని అడగాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి దేవుని వైపు చూస్తారు, కానీ ఆ విశ్వాసం అనేది వారిలో ఆ సమయంలో ఒకేసారి భయంతో వణుకుతో దేవుని వైపు చూసి ప్రార్థన చేశారు. కానీ తర్వాత వచనం చూస్తే తిరిగి సుఖం ప్రారంభించారు. మననెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఐగుప్తు దేశంలో మన స్థలం లేదా ఈ అరణ్యంలో ఈ సముద్రంలో మనల్ని చంపడానికి
నువ్వు తీసుకొచ్చావు అనేసి మోషేతో మాట్లాడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా. ఫస్ట్ చూసినట్టయితే వారు భయపడ్డారు. తర్వాత చూసినట్టయితే అంతటా వారు మోషేతో ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యములకు చచ్చుటకు మమ్మల్ని రప్పించువా, ఈ అరణ్యములకు చనిపోవడానికి మరి చచ్చుటకే మనం రప్పించావా అనేసి మోషేను ప్రశ్నిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. విశ్వాసము భయముతో కలిగినప్పుడు దేవుని వైపు చూశారు, తిరిగి మోషే వైపు చూసి అంటున్నారు, అంతవరకు మోషేతో ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించువా, మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లా చేయలేనా, ఐగుప్తు దేశం నుంచి మనల్ని విడిపించి ఈ అరణ్యంలో ఎర్ర సముద్రంలో మనం చంపించడము ఎలా, నీకెలా అనేసి మోషేను ప్రశ్నిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఎటుపోవాలో అర్థం కాదు. ప్రస్తుతం అదే పరిస్థితులలో ప్రపంచమంతా కూడా ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాలను కూడా మానవుడు ఎటు చూస్తారో అర్థం కాని స్థితి. ఒకటి ఇంట్లో ఎవరికైనా కోవిడ్ వస్తే ఇంటి వాళ్ళందరికీ కూడా కోవిడ్ వస్తుందనేసి అదొక భయం. బయటకు వెళ్తే ఎవరితో మాట్లాడాలంటే భయము. ఎక్కడికి వెళ్ళలేని మానవుడు ఈరోజు భయంతో ఉరుకుతున్న ప్రతి మానవుడు దేవుని వైపు చూడవలసిన సమయము. కొన్నిసార్లు మనుషులు దేవుని వైపు చూస్తూనే ఉంటారు, కానీ తిరిగి లోకానుసరంగా చూస్తారు. విశ్వాసంతో వారు ప్రార్థన చేయనప్పుడు, విశ్వాసం కలిగి దేవుని వైపు చూడనప్పుడు తిరిగి వెనుకకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా మొదటగా దేవుని మొరపెట్టుకున్నారు. దేవుడు వారి మొర విన్నారు, కానీ ఆ మొరను వీరు గ్రహించలేకపోయినారు. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి మొరను ప్రతి ప్రార్థనను దేవుడు వింటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాడు. మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు జీవమైన దేవుడు. ఆ దేవుడి సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థనను దేవుడు వింటాడనే సత్యాన్ని ఈ యొక్క సాయంకాలం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాడు. 11-12 వచనం చూసినట్లయితే, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులం అవుదామని ఐగుప్తులో మేము మీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుటకు ఐగుప్తులు దాసుగా ఉన్న మేలని చెప్పి దేవుడు పిల్లరా వరించిన ప్రజలు. మరి మేము అక్కడ బానిస బ్రతుకుంటే మంచిగా ఉంటుండే, మీతో రానని మొదటగానే మేము చెప్పాను కదా అని మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే వారితో అంటున్నాడు దేవుడు పిల్లల. అందుకు మోషే భయపడకుని, ఏమో మీకు నేను కలగబోయే రక్షణ మీరు ఊరికి ఉండి నిలిచుండి చూడండి అని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. మీరు నేను చూచి ఐగుప్తులకు ఇక మీదట మరి ఏంటంటే కూడా చూడరు. విశ్వాసము ఆ రీతిగా ఉండాలి. మోషే అంటున్నాడు, ఈరోజు మీరు ఒక గొప్ప దినాన్ని చూడబోతూ ఉన్నారు. అందుకు మోషే అంటున్నాడు, భయపడుకుని, ఏమో నేను మీకు కలగబోయే రక్షణ మీరు ఊరికి ఉండి నిలిచి చూడండి, ఊరికి ఉండి నిలిచి చూడండి. దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగి మనం జీవించాలి. ఈ యొక్క COVID-19లో నుంచి ప్రారంభమైన ఈ COVID-19 మరి 2021లో కూడా వైరస్ గురించి నువ్వు నిలిచి దేవుని వైపు నిలబడాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో దేవునికి కనిపెట్టుకొని జీవించే సమయం ఇదే. భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు. ఈ దిగులు ఈ యొక్క బాధ కొన్ని దినాలే ఉంటుంది. తిరిగి మా కలిగిన దేవాది దేవుడు తన కృప చేత మనల్ని బలపరుస్తాడు, మన స్వస్థత దయచేస్తాడు, మనకు మంచి ఆరోగ్యం దయచేస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేర్లను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఏది జరిగినా దేవుని వైపు నిలబడాలి. మోషేకు విశ్వాసం ఉన్నది. ఏమంటున్నాడంటే, ఇక మీదట మీరు ఎప్పుడు కూడా ఐగుప్తులో చూడరు. మోషే అంటున్నాడు, ఇక మీదట వారిని మీరు ఎన్నడూ కూడా చూడరు. ఎందుకంటే దేవుడు ఈరోజు గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. మీరు భయపడకండి అనేది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, యెహోవా మీకు నేను కలుగబోయే రక్షణ మీరు ఊరికే ఉండి నిలిచి చూడండి. మీరు నేను చూసిన ఐగుప్తుని ఇక మీదట మీరు ఎన్నడూ చూడరు. విశ్వాసం, దేవునిపై ఆధారపడటము, దేవుని నమ్మినప్పుడు ఈ ధైర్య మాటలు కలుగుతాయి. దేవుని బిడ్డలారా, ఈ COVID-19 సమయంలో, ఈ వైరస్ సమయంలో నీవు నేను నిలవలసింది దేవుని వైపు నిలబడాలి, విశ్వసించాలి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇంతవరకు కాపాడిన దేవుడు, మోషేను తోడైన దేవుడు ఈరోజు మనకు కూడా తోడైనాడు. మోషేను నడిపించిన దేవుడు
ఈరోజు మనల్ని కూడా నడిపిస్తున్నాడు. మోషేకు మరి ఎర్ర సముద్రం తోడినప్పుడు దేవుడు మాట్లాడినట్టుగా మనం కూడా ఈ శ్రమ కాలంలో, ఈ కష్టకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు బిడ్డలారా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందికర సంఘటనలు వచ్చినా దేవుని వైపు చూడాలి. ఈ వైరస్లో, ఈ కరోనా వైరస్ చూస్తున్నట్టయితే మరి దినదినము అనేక ప్రజలను ఆ మరణ చివరి దినాలకు, చివరి క్షణాలకు నడిపిస్తూ ఉన్నది. ఈ కోవిడ్ హాస్పిటల్లో చూస్తున్నట్టయితే చాలామంది వెంటిలేటర్ దగ్గర చివరి క్షణాలలో కొట్టు విట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడికి ఇచ్చే ఆరోగ్యం ఇచ్చి దేవుడిని ప్రతి దినము మరి సచ్చి దగ్గర పెడుతున్న దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మన దేవుని సన్నిధిలో మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఆయన ఉచితమైన కృప, ఆయన ఇచ్చే కాదే. ఇన్ని సంవత్సరంలో దేవుడిని కాపాడాడే, ఇన్ని సంవత్సరంలో దేవుడిని రెక్కల కింద భద్రపరిచాడే. ఈరోజు ఇన్ని సంవత్సరంలో కాపాడిన ఆ దేవాది దేవునికి నువ్వు ఏమి అడుగుతున్నావు? ఒకసారి మీరు దాన్ని పరీక్షించుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వైరస్ వల్ల అనేక మంది ప్రజలు ఎంతో ఇబ్బందికరమైన సంఘటనలు, ఎక్కడికి పోవాలో తెలియదు, గమ్యం తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఎక్కడ నుంచి పోవాలో, ఎక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో, ఎక్కడ నివసిస్తే ఈ వైరస్ రాదనేసి ప్రపంచమంతా కూడా ఆ స్థలాన్ని వచ్చి చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుని వైపు నిలబడాల్సిన సమయంలో మోషే అంటున్నాడు, మీరు ఊరికి ఉండి చూడండి, ఈరోజు దేవుడు అద్భుత కార్యం జరుగుతూ ఉన్నాడు. ఇక మీదట ఎన్నడూ కూడా ఐగుప్తు ప్రజలను మీరు చూడవాలి మోషే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే వీరు చేసిన ప్రార్థనను దేవుడు విన్నాడనేసి నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే ఆ మాటలు ఇక్కడ రాయబడిన దేవుని బిడ్డలారా, వారి ప్రార్థన దేవుడు విన్నాడు, కానీ వారు గ్రహించలేకపోయినారనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాం. 9వ అధ్యాయము 9వ వచనము, నీవు నీతిమంతుడైంది, నీ మాట చొప్పున జరుగుతావని ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమలో నీవు చూచితివి. ఎర్ర సముద్రం వద్ద వారు మొరపెట్టేది నీవు వ్యక్తివి. దేవుని బిడ్డలారా, మరి ఎర్ర సముద్రం దగ్గర వీరు మొదటగా భయపడి దేవుని వైపు చూశారు. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎలా అంటే దేవుడు వారి ప్రార్థన విన్నాడు, వారు ప్రార్థన వినేసి ముందుకు నడిపించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థన విశ్వాసంతో చేసినప్పుడు దేవుడు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు పేరు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. నీవు నీతిమంతుడవై ఏంటి? నీ మాట చొప్పున జరిగించింది ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రం వద్ద వారి మొరను నీవు వింటేవి. దేవుడు ఆ మొర విన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ సమయంలో వారు వెనుకకు వెళ్ళిపోయినారు. కానీ దేవుడు వారు చేసిన ప్రార్థన విని వారి మొర విన్నాడనే సత్యాన్ని ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన దేవుడు వింటాడు, దేవుడు తోడుంటాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు మన మధ్యలో ఉండి మనల్ని నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, తిరిగి నిర్గమకాండం 14వ అధ్యాయానికి వచ్చినట్లయితే 2వ దినాంతర గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం చూసినట్టయితే ఇక్కడ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, భయపడకూడదు. ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఆ యెహోషువ దేశానికి మరి యుద్ధంకు వస్తున్న రాజుల గురించి ఆ వార్త విన్నప్పుడు వెంటనే మరి యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్ళినట్టుగా చూస్తాను. చూడండి 25వ వచనం చూడండి. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ
ఆలోచించి యెహోవా సెలవిచ్చినది మనకు ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకండి, చేయకండి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జయించిన. దేవుడికే మహిమ ఘనత చెందిన గాక. ఈ వైరస్ని జయించాలంటే దేవుడే జయిస్తాడు. దేవుడు బిడ్డలారా, దేవుడే ఈ యొక్క వైరస్ నుంచి ప్రపంచానికి విడుదల కలుగజేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ అన్నాడు యెహోషువ పాత్రలోని వారిని చూసి మీరు భయపడకండి, చేయకండి, యుద్ధము చేసేది యెహోవానే. దేవాది దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు. ఈ యొక్క కష్టకాలంలో, ఈ శ్రమ కాలంలో, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పులలో ఉన్నట్లయితే దేవుడు అన్నాడు భయపడటకు, చర్యకు, వారిని చూసి భయపడకు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు వచ్చినాడు. ఊరికే ఉండి చూడండి, ఈరోజు గొప్ప కార్యము మీ మధ్యలో జరుగుతున్నదనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయించినాడు, మీరు ఊరికి ఉండి ఉండవాలని ప్రజలతో చెప్పాను. నిర్గమకాండ 14 చూస్తున్నట్లయితే ఈ మాటలు మోషే తెలియజేస్తా ఏమంటున్నారంటే యెహోవా మీ పక్షంగా యుద్ధము చేయను, మీరు ఊరికి ఉండవాలని ప్రజలతో చెప్పిన. దేవుడి బిడ్డలారా, ప్రజలతో చెప్తా ఉన్నాడు కదా, మీరు ఈరోజు దేవుడి గొప్ప కార్యం చేస్తున్నాడు కదా. ఎప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడంటే మన మౌనతని చాపన నివసించినప్పుడు దేవుడి కార్యాలు చేస్తాడు. మనం దేవుని వైపు నడిచినప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని ఆయనకు లోబడినప్పుడు, నీవు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆకాశం నుంచి దేవుడు వింటాడు. దేవుడు బిడ్డలారా, ప్రార్థన అనేది దేవుడితో మాట్లాడే శక్తి దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రస్తుత కాలంలో మానవుడికి దేవుడు ఒక శక్తిని ఇచ్చాడు, అది ప్రార్థన శక్తి. బిలిగ్రహం గారితో అన్నారంట, ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అతన్ని ప్రశ్నించడానికి ఒక విలేకరి అడుగుతా ఉన్నాడు, మీరు 200 దేశాలలో మరింత గొప్ప సువార్త ప్రకటించి లక్షల కొలది మంది ఆత్మలను దేవుని వైపు నడిపించావు, దానికి ఎలాంటి కారణం ఏమిటి అని అడిగినప్పుడు అతడు చెప్తా ఉన్నాడు, మొదటిది ప్రార్థన, రెండోది ఏంటి అని అడిగినప్పుడు రెండోది కూడా ప్రార్థన, మూడోది ఏంటి అంటే మూడోది కూడా ప్రార్థన. దేవుని బిడ్డలారా, ప్రార్థనను చేసినప్పుడు దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రతి ప్రార్థనకు దేవుని జవాబాన్ని గ్రహిస్తాడని సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన చిత్తానుసారంగా ఆయనకు అనుకూలమైన సమయం తప్పకుండా జవాబాన్ని గ్రహిస్తాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు మొరపెచ్చినప్పుడు ఆ మొరను దేవుడు విన్నాడు. దేవుడు ఆ మొరను విని వారికి జవాబాన్ని గ్రహించాడు. దేవుడు చూసినట్లయితే సముద్రం ఉంటున్నదే, మోషే దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. మరి దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు వచ్చినాడు, మోషే నువ్వు నా వైపు ఎదురు చూస్తూ ఉన్నావు, ముందుకు సాగిపో. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ఈ వైరస్ చూసి భయపడకు, జగడియకు, నేను ఉన్నవాడు అనువాడు. దేవుడు వచ్చాడు మోషేతో, మోషే అడుగుతాడు, ప్రభువా నువ్వు ఎవరని చెప్పాలి? మరి ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు అని అడిగినప్పుడు ఏం చెప్పారంటే నేనున్నవాడు అనువాడు అని చెప్పంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా అదే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతి అయితే దేవుడు నడిపించాడో, ఈ ఫరో నుంచి ఏ రీతి అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించి నడిపించాడో, ఈ రోజు మనకు ఈ వైరస్ నుంచి కూడా దేవుడు నడిపించబోతా ఉన్నాడు. దేవుడు నడిపించబోతా ఉన్నాడు. దేవుడు స్వస్థత కలిగజేయబోతా ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా స్వస్థత దయచేయబోతా ఉన్నాడు. మనం చేయవలసిందే ప్రార్థన. మరి మోషే ఆయన సముద్రం చూసినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నా వైపు ఎందుకు చూస్తున్నావు, ముందుకు సాగిపో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు మోషే చేతిలో కర్ర ఉన్నది, ఈ రోజు మన చేతిలో ప్రార్థన శక్తి ఉన్నది. ప్రతి ఒక్కరి దగ్గర ప్రార్థన శక్తి ఉన్నది. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడిపిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మన ప్రార్థనను వింటాడు, ఆ ప్రార్థనకు జవాబుని గ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాను. చూసినట్టయితే అదే నిర్గమకాండం చూసినట్లయితే 15వ అధ్యాయంలో 3వ వచనంలో చూసినట్లయితే వారందరూ కూడా మన జీవితంతో గానం చేస్తున్న సమయంలో వారు అంటున్నారు, యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనతో పేరు. ఆయన ఫరో రథంగా అతని చేయను
సముద్రంలో పనిచేశాను. అతని అధిపతులంతా కూడా శ్రేష్టమైన ఎర్ర సముద్రంలో మునిగిపోయాను. దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైన బలము చేత వారందరూ కూడా మరి ఇశ్రాయేలు ప్రజలను వెంబడించి వచ్చినప్పుడు దేవాదేవుడు అక్కడ గొప్ప కార్యం చేస్తాడు. ఒక్కడు కూడా పిలవకుండా సమస్తాన్ని ఆ ఎర్ర సముద్రంలో వారందరూ కూడా మరి ఆ మరణానికి అప్పచెప్పినాడు. దేవుని బిడ్డలారా, మరి చూసినట్టయితే ఈ యొక్క 15 వచనంలో చూసినట్టయితే నిర్గమాకాండం 14 వచనంలో చూసినట్టయితే అంతటా యెహోవా మోషేతో నువ్వేలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోండి అని ఇశ్రాయేలుతో చెప్పాను. దేవుని బిడ్డలారా, సాగిపోవాలి. ఈ వైరస్ నుంచి మనం ఆగిపోవడానికి వీలేదు. ఈ వైరస్ ఇప్పుడు ఏమో చేస్తుందని భయపడవలసిన అవసరం లేదు. దేవుడు అంటున్నాడు, భయపడకండి, 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 నేనున్నవాడు నేను మీకు తోడై ఉన్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వైరస్ని చూసి నేను భయపడవలసిన అవసరం లేదనే సత్యాన్ని ఈ సాయంకాలం దేవునితో మాట్లాడుతాము. ఒకవేళ నువ్వు పాజిటివ్తో ఉన్నావా, ఒకవేళ పాజిటివ్ నీకు రిపోర్ట్ వచ్చిందా, నువ్వు భయపడకో. కొద్ది సమయం నీకు ఉంటుందని, కొద్ది సమయం తర్వాత అది నేను వదిలి వెళ్ళిపోతా ఉంది. దేవుడు నీ స్వస్థత దయచేయబోతూ ఉన్నాడు. దేవుడు నేను ముట్టబోతూ ఉన్నాడు. దేవుడు నేను కాపాడబోతూ ఉన్నాడు. భయపడకండి, భయపడకండి, సాగిపోయి ముందుకు సాగిపోయి అనేసి మోషే తండ్రి నీ యొక్క కర్రను ఎత్తి పట్టుకొని సముద్రం మీద నీ చేయి చాపి దాన్ని పాయంగా చేయు. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోతారు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మనకు ఒక గొప్ప శ్రమ ఉన్నది. ప్రపంచమంతా కూడా ఒక శ్రమను చూస్తూ ఉన్నది, ఆ వైరస్ని చూస్తూ ఉన్నది. దేవుడు అంటున్నాడు, మోషే సాగిపో. నీ కర్రను చాపినప్పుడు ఆ ఎర్ర సముద్రం 2 పాయలు అవుతుంది. ఆరిన నేల మీద ప్రజలు నడిచిపోతారంటా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనతో నడుపుతా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, మనం పరలోకాల్లో ఉన్న దేవాది దేవుడు కుడి పార్శ్వత కూర్చొని ఉన్నాడు. విజ్ఞాపన చేయడానికి ప్రార్థన మనకు అనుగ్రహించాడు. దేవుడుగా యోహాను సువార్త చూసినట్లయితే 15వ అధ్యాయం కూడా మరి యేసు ప్రభు ఆ చివరి ఘడియలలో తండ్రికి ప్రార్థన చేస్తాడు. ఈ భూలోకంలో ఆ మరణము పొందబోతున్న సమయంలో దేవుని వైపు చేశాడు. యేసు ప్రభు కూడా 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఏ రీతిగా జీవించాలో మనకు నేర్పించిన దేవుడు. ప్రార్థన ఒంటరిగా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ చివరి గంటలలో దేవుడిని మొదలుపెట్టాడు. ఈ సమయంలో నీవు నేను చేయవలసింది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు వినిపిస్తాడు. దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే మోషేతో దేవుడు మాట్లాడతారో నీ చేతిలో ఉన్న కర్రను తీసి మరి ఆ సముద్రం మీద చేయి చాపినప్పుడు అది 2 పాయలుగా అవుతుంది. దారిన నేల మీద వారు నడుచుకుంటూ వెళ్తారనేసి మోషేతో దేవుడు మాట్లాడిన దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు నీకు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకండి, దిగులు పడకండి, చింతించండి. దేవుడికి తోడై ఉన్నాడు, కుటుంబానికి తోడై ఉన్నాడు, నీ పిల్లలకు తోడై ఉన్నాడు. ఈ యొక్క శ్రమల నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి చూసాం యెషయా గ్రంథము నీవు నా దాసుడవని నేను ఉపేక్షించక నేను ఏర్పరచుకుంటున్నాను, నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుచుకున్నాను, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అని నా దక్షిణస్తంతో నేను ఆదుకుంటున్న దేవునికి మహిమాంకర అక్షరుడు కాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ కష్టంలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఒకవేళ పాజిటివ్లో ఉన్నావా, దేవుడు నీకు నిన్ను ధైర్యపరుస్తావని, నీవు నా దాసుడు అని, నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటే నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడని ఉన్నాను, దిగులు పడకము,
నేను నిన్ను బలపరచును, నీకు సాయం చేయవాడు నేనే, నీతి అనే దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటున్నాను. దేవుడి బిడ్డలారా, దేవుడి మాటలో నిన్ను నీ కుటుంబంలో బలపరచబడుతున్నాక దేవుడు అంటున్నాడు, భయపడకండి, నేను దేవుడని కాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. ఈ యొక్క వైరస్ నుంచి దేవుడు విడిపించి బలపరిచి తన బిడ్డగా దేవుడిని చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీవు నేను చేయవలసింది దేవుడి దగ్గర మన పాపంలో ఒప్పుకోవడమే. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మన పాపంలో ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రెక్కల కింద మనకు భద్రత కలుగుతుంది. దేవుని కదా 107వ దావీదు కీర్తన చూడండి. 107వ దావీదు కీర్తన చూసినట్టయితే 4వ వచనం చూడండి. అరణ్య మందరిలో ఎడారి త్రోవలో తిరుగులాడుచున్నది, నివాసపురం ఏది వారికి దొరకకపోయాను. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఈరోజు మరి ప్రపంచంలో చాలా రాష్ట్రాలలో వారు ఎక్కడికి పోవాలనో నివాసపురము దొరకకపోయినా తిరుగుతూ ఉన్నారు. 2 రోజుల క్రితం చూసినట్టయితే మహారాష్ట్ర నుంచి ప్రజలందరూ కూడా మరి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలనేసి పరుగులు కొడుకుతూ ఉన్నారు. వారందరూ కూడా మరి టెస్ట్ చేసుకోమనేసి వారి వెనుకల మరి నర్సులు వాళ్ళు అడుగుతుంటే వారిని తప్పించుకొని వారు పరిగెత్తుతున్నారు. కారణము, ఒకవేళ మాకు పాజిటివ్ వస్తే మేము మనల్ని ఎక్కడ ఇస్తామో తెలియదు, మేము ఇక్కడ ఎక్కడ మరణిస్తామో తెలియదు అనేసి ప్రజలు ఆ ప్రాంతం నుంచి పరిగెత్తుకుంటూ ఆ స్టేషన్ అంతా కూడా ప్రజలు గుంపులుగా మరి ఎక్కడికైనా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలనేసి ఆలోచిస్తూ ఉన్నారు. కారణము, మరి మహారాష్ట్రలో చూసినట్టయితే భారతదేశంలో ఈరోజు పాజిటివ్ కేసులలో అత్యధికమైన కేసులు మహారాష్ట్ర ప్రాంతంలో వస్తూ ఉన్నాయి. కారణం, అక్కడ బీదవాళ్ళు మరి చాలామంది పేదవాళ్ళు అక్కడ నివసిస్తూ ఉన్నారు. వారి గృహాలు కూడా చిన్న గృహాలలో ఒక 5-10 మంది నివసిస్తూ ఉంటారు. ముంబై అనే ప్రాంతంలో, ఆ ప్రాంతంలో దూరపు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, లక్షల కొలది ప్రజలు, మరి ఆ ప్రజలు ఒక్కొక్కరి గృహాలను దగ్గరగా ఉండడము, ప్రజలు ఎక్కువ అక్కడ ఉండడం వల్ల ఆ వైరస్ అనేది అది విపరీతంగా మరి చాలా మంది ప్రజలకు ఆ వైరస్ వస్తున్న సమయంలో మరి చూస్తూ ఉన్నాము. భారతదేశంలో మహారాష్ట్ర ప్రాంతంలో అధికమైన కేసులు. దానికి తోడు ఈరోజు మరి ఆక్సిజన్ లీక్ కావడం, ఆ 22 మంది వెంటిలేటర్ మీద ఉన్న వారు చనిపోవడము నిజంగా బాధాకరమైన విషయం. ఒక దిక్కు పాజిటివ్ కేసులని ప్రజలు భయపడుతూ వణుకుతున్న సమయంలో మరి ఆక్సిజన్ వచ్చింది. ఆక్సిజన్ ఫిల్ చేస్తే మరి ఆ వెంటిలేటర్ ఉన్న 120 మందికి ఆక్సిజన్ అందాలి. మరి ఆక్సిజన్ అందాలంటే ఆ ఆక్సిజన్ కొదువున్నప్పుడు, ఆక్సిజన్ వచ్చినప్పుడు, ఆక్సిజన్ ఆ సిలిండర్లో ఫిల్టర్ చేస్తున్నప్పుడు ఒక ప్రాంతంలో లీకేజ్ జరిగినప్పుడు అర్ధగంట సేపట్లో వెంటిలేటర్ మీద ఉన్న 22 మంది ఊపిరి ఆడుకుంటా చనిపోయినారు. ఆక్సిజన్ వచ్చింది, కానీ భూమి మీద ఆయుష్కాలము వారికి ముగిసిపోయింది. ఆక్సిజన్ వచ్చిందని సంతోషించాము హాస్పిటల్కి అని అనుకున్న సమయంలోనే మరి లీకేజ్ కావడము 22 మంది ఈ మధ్యాహ్న కాలంలో అక్కడ చనిపోయినారు. ఒకటి పాజిటివ్తో బాధపడతా ఉన్నారు. మరి వారి బంధుమిత్రులు ఎంతగా రోధించవచ్చు. మా ఆక్సిజన్ వచ్చింది, ఈ ఆక్సిజన్ దొరికింది కాబట్టి ఇక మా వాళ్ళు మంచిగా అవుతారని ఎంతోమంది సంతోషించవచ్చు. కొన్ని క్షణాలలోనే అది లీకేజ్ అయ్యి 1/2 అవర్ మళ్ళీ సెట్ చేసిన లోపలనే 22 మంది చనిపోయినారు. ఇక్కడ చూస్తున్నట్లయితే నివాసపూర్వము వారికి దొరుకునేమో అనేసి వెళ్తా ఉన్నారు. ఎక్కడ వెళ్తే సురక్షితంగా ఉంటుంది, ఏ ప్రాంతంలో నివసిస్తే సురక్షితంగా ఉంటుందని ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో ఇక్కడ చూసినట్లయితే ఆకలి దప్పని చేత వారు ప్రారంభంలో వారి సొమ్మసిలో ఆకలికి చూస్తూ ఉన్నాము. పాజిటివ్తో పేషెంట్స్ మరి ఎంతగా బాధపడుతున్న సమయంలో, ఆ యొక్క సమయంలో వారి ఆకలి దప్పుల చేత వారి ప్రాణంలో వారి సొమ్మసిలినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి అంటే ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, అక్కడ చూసినట్లయితే 6వ వచనంలో చూసినట్లయితే వారి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపద నుంచి వారిని విడిపించెను. హల్లెలూయా.
దేవునికి మహిమ ఘనత చెందును కాక. ఈ కష్టకాలము, ఈ శ్రమ కాలము, ఈ వైరస్లో నీవు నేను చేయవలసిందే దేవునికి మొరపెట్టాలి. ఇక్కడ ప్రజలు చూసినట్లయితే వారి కష్టకాలము వారి యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపద నుంచి వారిని విడిపించి వారికి నివాసపురము చేరినట్టు చేసినారు. దేవుని బిడ్డలారా, దేవుడు విడిపించాడు. ఎప్పుడు విడిపిస్తాడంటే వారి కష్టకాలంలో దేవునికి మొరపెట్టాడు. మనం కూడా ఈ సమయంలో దేవునికి మొరపెట్టే సమయము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే సమయము, దేవునితో మాట్లాడే సమయము, దేవుని అడిగే సమయం. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకండి. చూస్తా ఉన్నాము మన ముందున్న ఉన్నవారుగానే వెళ్ళిపోతా ఉన్నారు. ఒకరోజు మన దగ్గర కూడా రావచ్చు. మనం సిద్ధపాటుతో ఉన్నామా లేదా అందరికీ అవుతుంది కదా, మనం కూడా అలాగే అవుతుందనేసి ఒకవేళ నిర్లక్ష్యంగా జీవిస్తే ఏ దేవుని మీద ఆ దినం రాకముందే, ఆయన రాక సమీపించుకుంటే నీవు సిద్ధపాటు చేసుకో, మెలుగుని ప్రార్థన చేసుకో. నీ హృదయాన్ని దేవుని వైపు చూడాలని ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాం. దేవుని వారి కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపద నుంచి వారిని వేపించి వారికి నివాసపురము చేరినట్టు చక్కని త్రోవలో ఆయన వారిని నడిపించను. దేవుని చక్కని త్రోవ, సురక్షితమైన త్రోవ. మరి ఈ ఆపద కాలంలో దేవుడిని సురక్షితంగా ఉంచడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నేను చేయవలసింది ఆయనకు మొరపెట్టడమే. ఆయన మొరపెట్టినప్పుడు చక్కని త్రోవలో ఆయన నడిపిస్తాడు. ఆయన కృపను బట్టి నరులు ఆయనను ఆశ్చర్య కార్యం బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. కృతజ్ఞతాస్తుతులు దేవుడు చేసిన మేలకై ఆయన కృతజ్ఞతగా స్తుతులు చెల్లించవలసిన సమయంలో మనం చూసి ప్రతి నిర్గమకాండము 14వ అధ్యాయానికి వచ్చినట్టయితే 22వ వచనం చూడండి. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఆరిన నీళ్ళ మీద నడిచిపోయారు. ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కలను వారి గోడ వలె ఉండేది. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించింది. అది మేఘం కనుక వారికి చీకటి కలిగెను కానీ రాత్రి అది వారికి వెలిగించిన కనుక ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపించలేదు. దేవుడు ముందు ప్రజలు నడిపిస్తా ఉన్నారు. ఆరిన నేల మీద వారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మేఘ స్తంభం వారితో ఉన్నది. మరి కాలం మేఘ స్తంభం వారితో ఉన్నది. రాత్రి సమయంలో అగ్ని స్తంభం వారితో ఉన్నది. వారు వెళ్ళిన తర్వాత ఆ మేఘ స్తంభము వారికి చీకటిగా కనిపించినప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్న మార్గము మరి ఫరో సైన్యంకు కనిపించలేదంట. ఆ సమయంలో చూసినట్లయితే 20వ వచనం చూడండి. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించింది. అది మేఘం కనుక వారికి చీకటి కలిగెను కానీ రాత్రి అది వెలిగించింది కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రం తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల నడిచిపోయాడు. ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కన మరి సముద్రము ఎర్ర సముద్రము ఎప్పుడైతే మోషేకు దేవుడు చెప్పాడో నీ కళను చాపి ముందుకు సాగిపో అన్నప్పుడు, ఎప్పుడైతే మోషే అది కళ చాపినప్పుడు సముద్రము 2 గోడలుగా మారిపోయిన దేవుడు కదా. ఆ మధ్యలో నుంచి మరి ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ ఆ సముద్రంలో దాటి ఉన్నారు. మరి వెనుకొస్తున్న ఫరో సైన్యము వారికి ఏమి కల్పించకుండా ఆ మేఘము వారి వెనుక వస్తున్నప్పుడు ముందు వారికి వెలుగొస్తుంది, వెనుకలు చీకటిగా ఉన్నప్పుడు మరి ఐగుప్తు దేశంలో నుంచి వస్తున్న రథాలన్నిటికీ వారికి ఏమి కనిపించలేదు. మరి మోషే దేవాదేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు. ఈరోజు నేను చేయవలసింది దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసినప్పుడు దేవాదేవుడు మనం కాపాడుతాడు, సురక్షితంగా మనం నడిపిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నారు. 2 గోడలు మనం ఏర్పడిన తర్వాత ఆరిన నీళ్ళ మీద
వారు నడిచినట్టుగా చూస్తాము. 22వ వచనం చూసినట్లయితే నీళ్లు విభజించిన వాడుగా ఇశ్రాయేలు సముద్రం మధ్యన 6 నేల మీద నడిచిపోయారు. ఆ నీళ్లు వారికి కుడి ఎడమకు పక్కల వారికి ఓడబడి ఉండను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే విశ్వాస వీరులలో అని రాయబడిన ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఈ మాటలను అక్కడ రాయబడిన ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం విషయం అంటే విశ్వాసమును బట్టి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో నడిచిపోయి ఐగుప్తీయులు అలాగు చేర్చి దేవుని బిడ్డలకు మార్గం కనిపించింది. కానీ పరో సైన్యంకు పరో ఒక ఐగుప్తులకు మాత్రము మార్గం కనిపించలేదు. ఎందుకంటే దేవుని బిడ్డలు కాబట్టి విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రం బడి నడిచిపోయారు. ఐగుప్తులు ఆరాధన చేయించవచ్చు కానీ మునిగిపోయారు. ఐగుప్తు దేశంలో కూడా మరి వారు ఫరో సైన్యం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలను వెంబడిస్తున్న సమయంలో వారు కూడా అలాగనే వెళ్తామనుకున్నారు. కానీ తిరిగి దేవుడు మోషేకి ఆజ్ఞాపించినప్పుడు చూడండి, తిరిగి నిర్వాహకాండము 23వ వచనం చూడండి. ఐగుప్తీయులు ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యలో చేరి అయితే వేకుజామున అగ్ని మేఘమైన స్తంభం నుంచి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తు దండలను కలవరపరిచి వారి రథ చక్రంలో ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోడుచుండి అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలును ఎదురు నుంచి పారిపోవడం రండి, యెహోవా వారి పక్షంగా యుద్ధము వారి పక్షంలో మనతో యుద్ధం చేయించున్నారని చెప్పుకునే దేవుడు యుద్ధము యెహోవాదే. వారి ఫరో సైన్యము అది గమనించారు. మరి యుద్ధం చేస్తున్నది ఇశ్రాయేలు ప్రజలు కాదు, కానీ ఇశ్రాయేలు పక్షులున్న దేవాది దేవుడు వారితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనతో పాటు దేవాది దేవుడు మనల్ని నడిపిస్తూ మనల్ని సురక్షితంగా ఇంతవరకు సజీవులుగా పెడుతున్నాడంటే కేవలము ఆయన ఉచితమైన కృపచేత నువ్వు ఇంతవరకు సజీవులుగా ఉన్నావు. ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. 26వ వచనం విషయాన్ని అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదికి వారి రథముల మీదికి వారి రౌతుల మీదికి నీళ్ళు తిరిగి వచ్చినట్టు సముద్రం మీద నీ చేయి చాపను మోషే సముద్రం మీద తన చేయి చాపగా పొద్దుపరిచినప్పుడు సముద్రము అధిక బలంతో తిరిగిపోలేదు. కనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయినప్పుడు అప్పుడు యెహోవా సముద్రం మధ్యలో ఐగుప్తులను నాశనం చేసిన నీరు తిరిగి వచ్చి వారిలో ఒక్కడైనా మిగిలి 430 సంవత్సరంలో ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంలో చేసిన ఫరో సైన్యము ఐగుప్తు సైన్యము ఒక్కడు ప్రారంభమయ్యారు. ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నీళ్ళ మీద నడిచారు. ఫరో సైన్యము ఆ సముద్రంలో తిరిగి మోషే గారు చెప్పినప్పుడు ఆ నీళ్ళు వేగంగా వచ్చి వారి మధ్యల వరకు దేవుడు నడిపించారు. ఇక వెనుకపోనికి వారికి మార్గం లేదు. కానీ ఇక్కడ ఒక మాట గమనించండి, ఇశ్రాయేలు ప్రజలకు మనం చూస్తున్నాము. మొదట చూసినట్టయితే 10వ వచనంలో ముందు చూస్తే సర్వ సముద్రము, వెనుక చూస్తే ఫరో సైన్యము. ఆ సమయంలో వారు ప్రార్థన చేశారు, దేవుడు వారిని కాపాడారు. ఈరోజు కూడా మనకు ముందు చూస్తే కరోనా కనిపిస్తుంది, వెనుక చూస్తే భయం కనిపిస్తుంది, ఆర్థిక ఇబ్బందులు. కానీ దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏదైతే ఆరిన నేల మీద నడిపించారో మనల్ని కూడా సురక్షితంగా దేవుడు నడిపిస్తాడనే సత్యాన్ని ఈ సాయంకాలం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు కూడా ఐగుప్తులు కూడా మధ్య వరకు వెళ్ళారు, కానీ అందులోకి తిరిగి రాలేకపోయినారు. కారణము వారు విశ్వాసం లేని ఐగుప్తులు. ఆ దేవుని మాటలు ఎన్నోసార్లు ఐగుప్తులకు హెచ్చరిక చేసిన కానీ వినని ప్రజలు కాబట్టి వారి సముద్రంలో సమస్తము ఉన్న ప్రజలు వారి రథాలు వారన్నీ కూడా అందులో ఒక్కడి నమ్మికలేక దేవుడు సమస్తాన్ని తోడు చేస్తాడు.
ఈరోజు దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉన్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాను. 29వ వచనం చూసినట్లయితే, అయితే ఇశ్రాయేలు 6 నెలల మీద సముద్రం మధ్య నడిచినప్పుడు ఆ నీళ్లు వారు కుడి ఎడమన పక్కన మూడవని ఉంటాను. ఆ దినం యెహోవా ఐగుప్తుల చేతుల నుంచి ఇశ్రాయేలును రక్షించాను. ఇశ్రాయేలు చూచి సచ్చిన ఐగుప్తులను సముద్ర తీరంలో చూచి యెహోవా ఐగుప్తులు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలును చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందు ఆయన సేవకుడైన మోషేను నమ్మకం దేవుడు నడిపించినప్పుడు సమస్తము దేవుడు మరి సురక్షితంగా మనం నడిపిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు గారికి తెలియజేస్తాము. ఆ దినము యెహోవా ఐగుప్తులను చేతుల నుంచి ఇశ్రాయేలును రక్షించి ఇశ్రాయేలు చూసినప్పుడు ఐగుప్తులు సముద్రం తీరంగా చూసి ఉన్నారు. వారి యొక్క శవాలను వారు చూసి ఉన్నారు. అప్పుడు దేవుని అన్నారు, మోషేయుడు అన్నారు, ప్రేమికులారా ఈ సమయంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది, భయపడకండి, దిగులు పడకండి, చింతించకండి, దేవుడితో ఉన్నాడు, దేవుడిని కాపాడుతాడు. మీరు ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో దేవుని కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఈ కష్టకాలంలో ఈ శ్రమ కాలంలో దేవుడు మనల్ని విడిపిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. దేవుడు అంటున్నాడు, భయపడకండి, సాగిపోండి ముందుకు. ఈరోజు ఈ కరోనా వైరస్ చూసి మేము నేను భయపడవలసిన అవసరం లేదు. ముందుకు సాగిపోదాము, జాగ్రత్తలు తీసుకుందాము, మాస్కులు ధరించుకుందాము, శానిటైజర్ వాడదాము. ఎక్కడ గుంపులున్న ప్రాంతానికి వెళ్ళకుండా సురక్షితంగా ఉండాలంటే నీవు నీ ఇంట్లో ఉంటూ ఏదైనా అత్యంత అవసరమైన పని పడితే బయటకు వెళ్ళండి, వీళ్ళని మీరు కాపాడుకోనండి. దేవుని బిడ్డల సాయంకాల సమయము మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ ప్రాంతం గురించి, మల్కాజ్గిరిలో ప్రాంతం గురించి మనం ప్రార్థన చేయబోతా ఉన్నాము. అదే రీతిగా రేపు కాలము మన రాష్ట్రం, మన దేశంలోని మరి రాష్ట్రాలలో గుజరాత్ గురించి మనం ప్రార్థన చేయబోతా ఉన్నాము. సాయంకాలము వరంగల్ పట్టణం గురించి మనం ప్రార్థన చేయబోతా ఉన్నాము. మాతో పాటు ఏకీభవించండి. ఒకవేళ వరంగల్లో ఉంటే సాయంకాలం ప్రార్థనలో మాతో ఏకీభవించండి. మనమందరం కలిసి దేవుని సన్నిధిలో మొరపెడతాము. ఈ కోవిడ్-19 నుంచి, ఈ వైరస్ నుంచి దేవుడు సంపూర్ణంగా విడుదలను, స్వస్థతను, మంచి ఆరోగ్యము దేవుడు దయచేసే విధంగా మనమందరం కూడా ప్రార్థన చేస్తాము. మన హైదరాబాద్ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు, అదే రీతిగా మల్కాజ్గిరిలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల గురించి మనం ప్రార్థన చేయబోతా ఉన్నాము. ఈరోజు దేవుని సన్నిధిలో మనమందరం కలిసి ఏక హృదయంతో ప్రార్థన చేశాము. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ గురించి, అదే రీతిగా మల్కాజ్ గురించి మనమందరం కలిసి ఏక హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాము. భయపడకండి, దిగులు పడకండి, చింతించకండి, నేను మీకు తోడై ఉన్న దేవుడు, మీకు సహాయం చేసే దేవుడు అని మీరే అని దేవుడు మాట్లాడాడు. కాబట్టి మనం చింతించవలసిన అవసరం లేదు. మనమందరం కలిసి మరి హైదరాబాద్ మల్కాజ్గిరి ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజల గురించి, మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆ 2 ప్రాంతాల గురించి మనమందరం కలిసి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెడతాము. రండి, మాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ప్రార్థన మాతో పాటు అందరూ కూడా ఏకీభవించండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల గురించి, మరి మల్కాజ్గిరి ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల గురించి, మరి బాధలతో ఉన్న బిడ్డలు, కష్టాలలో ఉన్న బిడ్డల గురించి, పాజిటివ్తో ఉన్న బాధపడుతున్న బిడ్డల గురించి మనందరికీ కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన. పరిశుద్ధుగా నాయన సూత్రం ఈ సాయంకాలంలో మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ ప్రాంతం గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజల గురించి నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. మరి అనేక మంది నాయన ప్రభా, ఎంతోమంది పాజిటివ్తో బాధపడుతున్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. ఉన్న వాళ్ళు అనువాడు అనుసరించిన దేవా, భయపడకండి, దిగులు పడకండి, చింతించకండి, నేను తోడై ఉన్నానని వాగ్దానం చేసిన దేవా, ఈ యొక్క సమయంలో నీవు వారి పక్షాన నిలబడబడుతున్నావు తండ్రి ప్రభా. నీవు మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, వారికి స్వస్థత జరుగుతుంది నాయన ప్రభా. మరి నేను హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో మషీరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, బోయిపల్లి కానీ, నేను మారపల్లి కానీ,
నైనా ప్రభా నటికప్పుడు కానీ నైనా ప్రభా పరివాసంలో ఉన్న ప్రజలు నైనా ప్రభా అలాగే రామనగర్లో ఉన్న ప్రజలు నైనా ప్రభా ఎంతో మంది ప్రజలు నైనా ప్రభా ఆస్తులతో బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. అలాగే నేను ప్రభా చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో అటు తెలంగాణ కానీ తారనాథ కానీ అలాగే గాంధీ హాస్పిటల్లో ఉన్న ప్రతి పేషెంట్ గురించి ప్రార్థన చేస్తున్నాము. తండ్రి ప్రభా COVID-19 వైరస్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి, వారి పాపంలో క్షమించండి, వారి ఆయుష్ కాలను పెంచమని అడుగుతున్నాము. తండ్రి ప్రభా అదే రీతిగా తండ్రి ప్రభా తిరుమల ఉన్న ప్రాంతంలో అదే రీతిగా నైనా ప్రభా అల్వాల్ ఉన్న ప్రాంతంలో నైనా ప్రభా అదే రీతిగా లోతుపట్టు ఉన్న ప్రాంతంలో ప్రజల గురించి నైనా ప్రభా మరి ఆస్మాపేట ఓడిపోయిన ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాను. తండ్రి ప్రభా అక్కడ ఉన్న ప్రజలకు నైనా ప్రభా మీ తోడు మీ కాపుదల దయచేయండి. నైనా ప్రభా మీ రక్షణ మార్గము వారికి దయచేయండి. నైనా ప్రభా మీ కాపుదల వారికి దయచేయండి. నైనా ప్రభా ఆ ప్రాంతాలలో పోలీసుల గురించి ప్రార్థన చేస్తున్నాను. తండ్రి ప్రభా వారు చేస్తున్న ఉద్యోగాల్లో ఎంతో కష్టకాలంలో శ్రమకాలంలో ప్రజల తరఫున వారు నిలబడుతుండగా వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి, బలము దయచేయండి. నైనా ప్రభా అక్కడ ఉన్న కమిషనర్ గారికి మరి నైనా ప్రభా ఆ ప్రాంత పోలీస్ అధికారులను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నైనా ప్రభా మరి కోవిడ్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లను నర్సులను దీవించండి, ఆశీర్వదించండి. నైనా ప్రభా వారు చేస్తున్న పనికి నిరంతర ఆశీర్వాదాలు వారి కుటుంబంలో దయచేయండి, వారి కుటుంబంలో తోడుగా ఉండండి. నైనా ప్రభా ఏ కష్టకాలంలో శ్రమకాలంలో తండ్రి ప్రభా అంత సంబంధం ఎవరు కూడా చూడని సమయంలో వారు చూస్తున్నారు. నైనా ప్రభా వారి సేవ చేస్తున్నారు. ప్రభా వారి సేవని జ్ఞాపకం చేసుకుని నైనా ప్రభా వారు దీవించి ఆశీర్వదించి ఇంకా గొప్పగా బలపరచండి. నైనా ప్రభా మరి హైదరాబాద్ మరి మల్కాజ్గిరిలో నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాను. తండ్రి ప్రభా నాయకులను దీవించండి, ఆశీర్వదించండి, ఎవరైతే పాజిటివ్ బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. నైనా ప్రభా అదే రీతిగా నైనా ప్రభా మరి మల్కాజ్గిరిలో ప్రాంతం గురించి ప్రార్థన చేస్తున్నాను. తండ్రి ప్రభా మరి అక్కడ ఉన్న నైనా ప్రభా మరి ఉత్తర్లో ఉన్న ప్రాంత ప్రజలు నైనా ప్రభా అదే రీతిగా ఆశీర్వాదాలు మరి నాశాలు నైనా ప్రభా అదే రీతిగా నైనా ప్రభా అక్కడ ఉన్న అనేక ప్రాంతాల గురించి ప్రార్థన చేస్తున్నాము. తండ్రి ప్రభా ఆ ప్రజలను కూడా మీరు కాపాడండి, మీరు రక్షించండి. ప్రత్యేకంగా పాజిటివ్తోనైనా ప్రభా కోవిడ్ హాస్పిటల్లో ఈ 2 ప్రాంతాలలో ప్రజలనైనా ప్రభా ఎంతమంది ఉన్నారో అంతమందిని ముట్టండి, స్వస్థపరచండి. ఓంకారంలో బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. నైనా ప్రభా నీ వాక్కుని పంపినైనా ప్రభా వారికి స్వస్థతను దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము. తండ్రి ప్రభా మరి మల్కాజ్గిరి ప్రాంతంలో ప్రాంతం అది చేస్తున్న పోలీసు సిబ్బందులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నైనా ప్రభా మరి తారనాక అమెట్టి కూడా నైనా ప్రభా మరి మోనాలి నైనా ప్రభా మరి అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలో నైనా ప్రభా మరి బాలాజీ నగర్ అలాగే నైనా ప్రభా మరి నైనా ప్రభా ఇంకా అనేక ప్రాంతాలు ఉన్న ప్రాంతాలలో కూడా నైనా నీకు చూపించండి. నేదర్మెట ప్రాంతాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో ప్రతి ప్రజలను వేసేగా ప్రత్యేకంగా కోవిడ్ పాజిటివ్ ఉన్న క్వారంటైన్లో ఉన్న బిడ్డలని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి, వారి ఆయుష్కాలాన్ని పెంచమని అడుగుతున్నాము. తండ్రి ప్రభా వారి పాప జీవితంలోని క్షమించమని అడుగుతున్నాము. తండ్రి ప్రభా అదే రీతిగా ప్రభా అధికారులు వారికి సాయం చేసే విధంగా నీ కృప ద్వారా సాయం చేయండి. నైనా ప్రభా మల్కాజ్గిరి మరి ఆ ఒక మల్కాజ్గిరి ఎంపీ మొన్న ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా దీవించండి, ఆశీర్వదించండి. నైనా ప్రభా సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా దీవించండి, ఆశీర్వదించండి. లోకల్ ఎమ్మెల్యేలను కూడా దీవించండి, ఆశీర్వదించండి, వారిని బలపరచండి. నైనా ప్రభా వారికి కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఈ సమయంలో ప్రజలకు మేము ఉన్నాము అని నిలబడి ధైర్యంలో వారికి దయచేసి ప్రజలకు మంచి కార్యాలు చేయడానికి సాయం చేయడానికి నీ కృపతో సాయం చేయమని అడుగుతున్నాము. తండ్రి ప్రభా అదే రీతిగా నైనా ప్రభా మల్కాజ్గిరి హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతాలలో ఉన్న సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాను. నైనా ప్రభా ఈ ప్రస్తుత కాలంలో ఈ COVID-19లో సంఘాలు మూతపడుతుండగా నైనా ప్రభా మరి ఆన్లైన్లో చేస్తున్న పరిచయం దీవించండి. ప్రత్యేకమైన ప్రభా సంఘాలకు ఎంతగానో అవసరం ఉన్నదైనా ప్రభా మరి కాపులు లేకుండా ఎంతగా కష్టంతో బాధపడుతూ మరి నైనా వారు ఈ వైపు చూసి నడుస్తున్న ప్రతి సేవకుని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ప్రతి శ్రమ నుంచి వారి ఆర్థిక ఇబ్బంది నుంచి వారి విడుదల దయచేసి నీవే వారిని కాపాడమని అడుగుతున్నాను. తండ్రి ప్రభా ఇంకా సంఘాలను గొప్పగా దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలను బలపరచండి, సంఘంలో ఉన్న సంఘ సభ్యులను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి క్రైస్తవుడుగా ఒక సైనికుడుగా మీ గురించి సాక్షిగా నిలబడడానికి నీకు పదాలు సాయం చేయండి. నైనా ప్రభా ఎవరికైనా పాజిటివ్ వచ్చిన బిడ్డలు నిర్లక్ష్యం చేయకుండా వారిని దూరం పెట్టకుండా వారిపై ప్రేమగా ఉండడానికి నీకు పదాలు సాయం చేయండి. నైనా ప్రభా వృద్ధాప్తంలో బిడ్డలైనా కాపుదల దయచేయండి. నైనా ప్రభా మరి సమయంలో వైరస్ నుంచి తట్టుకునే శక్తిని వారు దయచేయండి. నైనా ప్రభా మధ్యలో ఉన్న బిడ్డలను కూడా దీవించండి,
దీవించండి నాయన ప్రభా. యవన బిడ్డలను దీవించండి, చిన్న బిడ్డలను దీవించండి నేను ఈ 2 ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు అడుగుతున్నాను తండ్రి ప్రభా. మీ కృప చూపించండి. ప్రత్యేకంగా COVID-19లో వెంటిలేటర్ దాకా ఉంటున్న బిడ్డలకు నాయన ప్రభా ఒక్కసారి బిడ్డలను కనికరించండి, మీ కృప చూపించండి, నాయన బిడ్డలను బలపరచండి, మంచి ఆరోగ్యం ఇచ్చింది. ఈరోజు నాయన ప్రభావ ఆక్సిజన్ ఇవ్వకుండా మహారాష్ట్రలో 22 మంది చనిపోయిన ఆత్మలకు నెమ్మదికి సమాధానం చేయండి. ఈరోజు కుటుంబంలో ఓదార్చండి, నెమ్మది దాచండి నాయన ప్రభావ. ముందు ఎంత భయంకరమైన దినాలు వస్తాయో మనకు తెలియదు కానీ నాయన ప్రభావ మేమందరం కలిసి ఏకమదేవుతో మీకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభావ. వైరస్ నుంచి ప్రపంచానికి నిశ్చితమైన కనుకూలమైతే విడుదల దయచి అడుగుతున్నాం తండ్రి ప్రభావ. ప్రత్యేకంగా ప్రభావ సాయంకాల సమయంలో ప్రార్థనలు మేమందరం కూడా ఏకీభవించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభావ. ఆనాడు ప్రభావ ఇజ్రాయేల్ ప్రార్థనలు, ఇజ్రాయేల్ ప్రజలు చేసిన ప్రార్థనలు విని జవాబు గ్రహించిన ప్రభావ. మా ప్రార్థనలు కూడా విని జవాబు గ్రహించండి నాయన ప్రభావ. హైదరాబాద్ మల్కాజ్గిరి ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాంతంలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత దయచేయండి. పాజిటివ్ కాక మరిక వేరే సమస్యలతో ఆకలితో బిడ్డలను ఆకలి తెచ్చేయండి. మరి అనారోగ్యంతో బిడ్డలను ముట్టండి, ఏ ఒక్క అనారోగ్యంతో ఉన్నట్లయితే వారి ముట్టండి, స్వస్థపరచండి, వారి ఆహారం కొనుగోలు సాధించండి, వారి ఆర్థికం నుంచి బిడ్డలు దయచేయండి. ప్రత్యేకంగా ఉన్న బిడ్డలు వేసుకున్న బిడ్డలు అనాథంగా ఉన్న బిడ్డలను కాపుదల దయచేయండి. వారికి గృహాలు లేకుండా రోడ్డు మీద అడుగుతూ రోడ్డు మీద పంచుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభావ. వారికి ఎవరు లేదు నీవు వైపు చూస్తుంటారు ప్రభావ. ఆ బిడ్డలకు నాయన ప్రభావ గృహాలను దయచేయండి, మీ కాపుదల దయచేయండి. ఈ కోవిడ్ నుంచి ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి. రాబోయే మారాలను కూడా నాయన ప్రభావ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభావ. అదే రీతిగా నాయన ప్రభావ తెలంగాణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి మరొకసారి నీ పాద సన్నిధిలో భోజాలించి ప్రార్థన చేసి బతిమాలుకొచ్చున్నాను తండ్రి ప్రభావ. అక్కడ ఉన్న బిడ్డలందరికీ కూడా మరి పాజిటివ్ నుంచి బిడ్డలకు విడుదల దయచేసి ప్రతి ఒక్కరు తిరిగి నెగిటివ్లో వచ్చి తిరిగి పాజిటివ్ రాకుండా బిడ్డలను కాపాడండి, బలపరచండి నాయన ప్రభావాన్ని స్వస్థపరిచే దేవుడు అని బిడ్డలు తెలుసుకొని ఇక మీదట పాపం చేయకుండా నీ బిడ్డలుగా జీవించడానికి నీ కృపలో సాయం చేయమనుకుంటున్నాను తండ్రి ప్రభావ. ఈ సాయంకాల సమయంలో నువ్వు మాతో మాట్లాడే విధానం బట్టి బిడ్డలను సోదరులు భయపడకండి, వణుకండి, మీరు నేను తోడై ఉన్నాను అని సేవించిన దేవాన్ని సోదరులైన ప్రభావ. ఈ యొక్క రాత్రి కాల సమయంలో కూడా తోడుగా మీద ఉండాలని నా జగదీశు క్రీస్తు నామంలో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఎందుకనగా రాజా బలం మహిమ నిరంతరం మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన